నా భార్య నేను ముందే మాట్లాడుకుని రోల్స్ పంచుకున్నాం. ఏంటంటే నేను డిసిప్లిన్ చేయలేను, అది నా క్యారెక్టర్ కాదు, నా నేచర్ కాదు. డిసిప్లినింగ్ అనేది నా చేత కాదు, అది ఆమె చేస్తుంది. బెత్తం పట్టుకోవాలన్నా వాళ్ళని ఇరగదీసేయాలన్నా ఆమె. నేను వాళ్ళకు బిస్కెట్ కొనిచ్చటమో చాక్లెట్ కొనిచ్చటమో ఇలాంటివి నా పని. ఇది ముందే మాట్లాడుకున్నాం. చదువు చెప్పాలి ఆమె చెప్తుంది. చదువు అంటే టైమింగ్ పెట్టి కూర్చొని చదవండి మీరు అని చెప్పేది ఆమె. చెడగొట్టే పని నాది. రైట్. అంటే నేను వారానికి ఒకసారి 2 సార్లు ఇంటికి సాయంత్రం పూట వాళ్ళు ఉన్నప్పుడు వెళ్తాను. వెళ్ళినప్పుడు అందరూ వస్తారు, డాడీ అని దగ్గరకు వస్తారు. నేను డిసిప్లిన్ చేసి ఆమె డిసిప్లిన్ చేస్తే పిల్లలు ఏమవుతారు, రెబెలియస్ అయిపోతారు. సో మేము పంచుకున్నాం ముందే, మా రోల్స్ మేము పంచుకున్నాం, కూర్చుని మాట్లాడుకున్నాం. ఇది నువ్వు చేయి, ఇది నేను చేస్తా, ఇది నా స్ట్రెంగ్త్, ఇది నీ స్ట్రెంగ్త్. కుటుంబం కరెక్ట్గా సాగాలి అని అంటే బలాబలాలు తెలియాలి. స్త్రీ బలం ఏంటో తెలియాలి, పురుషుని బలం ఏంటో తెలియాలి. అందరి స్త్రీల బలం ఒకటే ఉండదు, అందరి పురుషుల బలం ఒకటే ఉండదు. కొందరు పురుషులు సున్నిత మనస్కులు, వాళ్ళకి ఆ పనులే ఇవ్వండి. లేదు నువ్వు పురుషునివి కాబట్టి నువ్వు బలంగా ఉండాలి, నువ్వు గట్టిగా చేయలేడు ఆయనకి ఇవ్వద్దు అది. ఆయన సున్నిత మనస్కుడుగానే ఉండనివ్వండి. కొందరు స్త్రీలు దాన్ని ఏమంటారు, ఇమోషనల్గా చాలా స్ట్రాంగ్ ఉంటారు, చాలా స్ట్రాంగ్. అలాంటి వారికి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది వారు చేయాలి.